అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు మరి 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం అంటున్నారు. మధు పార్క్ లో ఉన్న బ్లాక్ ఏ బ్లాక్ బి తీసేస్తా అంటున్నారు కదా, దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అమ్మ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర రేవంత్ రెడ్డి గారి తెలియదు. ఎందుకంటే అప్పుడు ఆయన బీజేపీ ఉండనో బీఆర్ఎస్ ఉండనో నాకైతే 3-4 పార్టీలు వచ్చింది కాబట్టి తెలియదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే ఇండ్లు కట్టిన పార్టీ, భూములు పంచిన చరిత్ర. అసొంటిది ఈరోజు ఇండ్లు గుల్లగొడుతుందంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రను మారుస్తున్నట్టే కదా. 72 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయారు. వాళ్ళు నీ దగ్గర జీపీఎఫ్లని పిఎఫ్లని అన్ని దగ్గర దాచిపెట్టుకున్న పైసలు నువ్వు వాడుకున్నావు. అవి ఈరోజు వాళ్ళ పైసలు అడిగితే మనం కోసిన రూపాయి వెళ్ళదని అంటున్నావు. ఓకేనా? కోసిన రూపాయి వెళ్ళదు అంటున్నావు. మరి 5,000 కోట్లు పెట్టి బాపు విగ్రహం పెట్టడానికి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? గాంధీ సర్వోదయ అని ఒకటి ఉంటుంది, అందులో నేను సభ్యుని. సర్వోదయలో ఎక్కడ కూడా గాంధీజీ గారు ఆయన పుస్తకాలు ఏదో కూడా నా పేరు మీద విగ్రహాలు కట్టమని నాకు గాంధీజీ చెప్పలే, నా అంబేద్కర్ గారు చెప్పలే. అయితే ఇక్కడ బఫర్ జోన్ అనేది ఆల్రెడీ 50 మీటర్లు పక్కాగా ఉంది. ఇక్కడ అది 100 మీటర్స్ కూడా లేదు రివరు. ఇది గండిపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ నీళ్లు మురుగు వాసన వస్తున్నాయి. ఈ మురుగు వాసన ముందు శుద్ధి చేయకుండా ఈ ఇల్లు గోలగొట్టే కార్యక్రమం మాకైతే అర్థం కావట్లేదు. ఇది సామాన్య మానవుడికి ఒక ఇల్లు అనేది ఒక కళ. అలాంటిది మేము రూపాయి కూడబెట్టుకొని మేము ఇల్లు కొనుక్కుంటే, ఆ ఇల్లుని కూడా తీసుకుంటే ఆయనకు 100 ఇళ్ళు ఉన్నాయేమో, ఆయన ఉంటారు. మాకు ఒకటే ఇల్లు ఉంది. ఈ ఇల్లే పోతే మేము ఇంక రోడ్డు మీద తప్ప మాకు ఇంకెక్కడా ఉండటానికి ప్లేసే లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ని ఆపకుండా ఇట్లనే కంటిన్యూ చేస్తే మీరు ఎలాంటి పోరాటం చేస్తారు? మేము ఇంకా ఏం పోరాటం చేస్తామండి? మమ్మల్ని అందరినీ చంపమనే వేడుకుంటున్నాం. అందరూ సీనియర్ సిటిజన్స్. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తారండి? అందుకే బుల్డోజర్ దగ్గర వచ్చి కూర్చుంటారు వాళ్ళు కూడా. దాని మీద వెళ్ళిపోతే అయిపోతుంది. నమస్కారం, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను మీ జాహ్నవి. ఇప్పుడు మనకి తెలంగాణ మొత్తం హల్చల్గా మారిన 5,000 కోట్ల గాంధీ విగ్రహానికి సంబంధించిన బండ్లగూడ జాగీర్ మధు పార్క్స్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ప్లేస్ లో రేపటి రోజున 5,000 కోట్ల రూపాయలకి విలువైన గాంధీ విగ్రహం ఉండబోతుంది. అండ్ ఒక పక్కన భారీ గాంధీ విగ్రహం, ఇంకొక పక్కన అన్యాయంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి కట్టుకున్న ఇల్లులు కూలిపోతున్నాయి అనే బాధలో ఉన్న సామాన్యులు ఉన్నారు. మనం వారి మాటలోనే తెలుసుకుందాం అసలు ఈ గాంధీ విగ్రహం ఇక్కడ కట్టడానికి ఉద్దేశం ఏంటి, వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటున్నారు అనేది. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? బక్కా జడ్సన్. ఇప్పుడు మరి 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం అంటున్నారు. మధు పార్క్ లో ఉన్న బ్లాక్ ఏ బ్లాక్ బి తీసేస్తా అంటున్నారు కదా, దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అమ్మ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర రేవంత్ రెడ్డి గారి తెలియదు. ఎందుకంటే అప్పుడు ఆయన బీజేపీ ఉండనో బీఆర్ఎస్ ఉండనో నాకైతే 3-4 పార్టీలు వచ్చింది కాబట్టి తెలియదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే ఇండ్లు కట్టిన పార్టీ, ఓకేనా? సెకండ్, భూములు పంచిన చరిత్ర. అసొంటిది ఈరోజు ఇండ్లు గుల్లగొడుతుందంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రను మారుస్తున్నట్టే కదా. నంబర్ 1. ఇంకోటి, ఇది బఫర్ జోన్లో లేదు, ఓకేనా? 50 మీటర్లు అవతలనే ఉన్నది. దీనికి లేఅవుట్ ఉన్నది, అర్థమైందా? దీనికి లేఅవుట్ ఉన్నది, మున్సిపల్ పర్మిషన్లు ఉన్నాయి, దీని మీద బ్యాంకు లోన్లు ఉన్నాయి, అర్థమైందా? ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్లకు ఈరోజు వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకోనికి లేదు. ఇంకోటి, ఈరోజు నువ్వు రిటైర్మెంట్ వాళ్ళు మా బెనిఫిట్స్ మాకు ఇయ్యి, ఒక్కొక్కరికి ఎంత పైసలు ఇవ్వాలి? ఇప్పటికి 72 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయారు. వాళ్ళు నీ దగ్గర జీపీఎఫ్లని పిఎఫ్లని అన్ని దగ్గర దాచిపెట్టుకున్న పైసలు నువ్వు వాడుకున్నావు. అవి ఈరోజు వాళ్ళ పైసలు అడిగితే మనం కోసిన రూపాయి వెళ్ళదని అంటున్నావు. ఓకేనా? కోసిన రూపాయి వెళ్ళదు అంటున్నావు. మరి 5,000 కోట్లు పెట్టి బాపు విగ్రహం పెట్టడానికి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నంబర్ 1. 2, బాపు నేను సర్వోదయ సభ్యుని, నేను గాంధీ ఆశ్రమంలో నేను సభ్యుని, అర్థమైందా? గాంధీ సర్వోదయ అని ఒకటి ఉంటుంది, అందులో నేను సభ్యుని. సర్వోదయలో ఎక్కడ కూడా గాంధీజీ గారు ఆయన పుస్తకాలు ఏదో కూడా నా పేరు మీద విగ్రహాలు కట్టమని నాకు గాంధీజీ చెప్పలే, నా అంబేద్కర్ గారు చెప్పలే. మా ఆశయాలు కొనసాగించమని అన్నారు. అది కూడా అట్లా చెప్పలే, రాసిన వాళ్ళ ఆశయాలు నువ్వు కొనసాగిస్తున్నావు, అర్థమైందా? ఇది కేవలము ఒక స్కామ్. ఇది ఏంటంటే అటు ఇటు 2 దిక్కులకి వెళ్ళి, అర్థమైందా? రేపు ఒక పెద్ద ఐమాక్స్లు, నైట్ పబ్బులు అవి ఇవేమో పెట్టుకుంటారంట. దందాలు నడిపించుకోనికి అన్ని పార్టీలు కలిపి చేస్తున్నట్టు ఒక బడా స్కామ్ ఇది. ఇది ఒక సంవత్సరం కిందికే నడుస్తుంది. 1 ఇయర్ బ్యాకే ఇక్కడ మీటింగ్ అయింది వీళ్ళకు. 1 ఇయర్ బ్యాక్ వీళ్ళకి చెప్పిన
ఇట్లా జరగబోతుంది. మీరు బిఫోర్ ముఖ్యమంత్రికి, వాళ్ళందరికీ, చీఫ్ సెక్రటరీకి, గవర్నర్కు ఒక నోటీస్ ఇవ్వండి ముందు. అంటే అప్పటికి వీళ్ళ నోటీసులు రాలే, ఇవాళ నోటీసులు వచ్చినాయి. కానీ 101% ఇవి కూలగొట్టలేరు వాళ్ళు, దీని జోలికి రాలేరు. ఎందుకంటే వీళ్ళు గాంధీ బొమ్మను, గాంధీ పేరును అడ్డం పెట్టి ఈరోజు కట్టుకున్న ఇండ్లు కూలగొట్టమని, మరి ఏ పుస్తకాలు చెప్పినాయి, ఏ గాంధీయిజం చెప్పింది, ఏ ఐడియాలజీ చెప్పింది, అది ఎవరి ఐడియాలజీ? ఫస్ట్ మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడాలి దీని గురించి, ఏ ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నారో. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు ఇండ్లు ఎందుకు గులగొడుతున్నారని చెప్పాలి. ఇండ్లు గులగొట్టడం దుర్మార్గం, ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది, ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ ఇండ్లు వాళ్ళు కాపాడుకుంటారన్న నమ్మకం నాకుంది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ గాంధీ విగ్రహం కట్టి డెవలప్మెంట్ అయితే ఆదాయం వస్తుంది కదా స్టేట్కి ఆదాయం వస్తే డెవలప్మెంట్ అవుతుంది. మరి రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వడంలో మీ ఇల్లు కోల్పోతే, త్యాగం చేస్తే తప్పేముంది అని వాళ్ళంటే మీరు ఎలా స్పందిస్తారు? ఫస్ట్ సిగ్గుంది అనికనంట, ఎవడన్నా అవులేగా, ఎవడన్నా ఇల్లు గులగొట్టి డెవలప్మెంట్ అంటారా? డెవలప్మెంట్ ఏంది? 4 ఇండ్లు వస్తే డెవలప్మెంట్, అక్కడ 4 కుటుంబాలు బతుకుతే డెవలప్మెంట్. 4 ఇండ్లు కూలగొట్టే కుటుంబం కాదు. నీకు సంగతిలో అందరు వీడియోలు అన్ని చూపెడుతుర్రు. నీకు ఇక్కడ మూసి ఉంది కదా, ఈసా మూసి, ఇటు ఈసా వస్తుంది, ఇటు మూసి వస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద పోతే రైట్ లెఫ్ట్ సమాధులు ఉన్నాయి, పోయి చూడిపో. ఆ సమాధులు తాళాలు వేసినారు. ఇవాళ దాకా ఈ భారతదేశంలో సమాధులకు తాళాలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. అర్థమైందా? అది డెవలప్మెంట్. అది ఈరోజు అటు ఇటు ఇంకోటి మంచి పాయింట్ చెప్తోటి. మూసి ఎందుకు గలీజ్ నీళ్ళు వస్తున్నాయి? ఇప్పుడు అందుకని ఏం నిండిపోతున్నాయి? ఆ నీళ్ళు ఎందుకు గలీజ్ అవుతున్నాయి? ఫార్మా కంపెనీలకు వెళ్ళి 100 ఫార్మా కంపెనీలకు వెళ్ళి వ్యర్థాలు వస్తున్నాయి. ఎన్ని ఫార్మా కంపెనీలు నువ్వు నోటీసులు పంపినావు? ఎన్ని ఫార్మా కంపెనీలు నోటీసులు పంపినావు? ఫార్మా కంపెనీలు ముయ్యకుండా, ఫార్మా కంపెనీలకు వెళ్ళి వస్తున్న వ్యర్థాలు పెట్టకుండా, ఫార్మా కంపెనీ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టకుండా ఈరోజు ఇవి ఎట్లా శుద్ధి అవుతాయి? అర్థమైందా? ఇది ఏం లేదు, అంతా అడ్డం పెట్టి డబ్బులు కొట్టేందుకు. ఒకవేళ ఇక్కడ నుంచి ఇవన్నీ తీసేస్తే మళ్ళీ వేరే దగ్గర మంచి ఫెసిలిటీస్ తోటి మంచి ఇల్లు ఇస్తా అంటే అక్కడికి మూవ్ అవుతారా? ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇల్లు గులగొట్టుకొని అక్కడ గాంధీ విగ్రహం పెట్టుకోను, దాని తర్వాత ఇక్కడ పెడదాం. అయితే ఇక్కడ బఫర్ జోన్ అనేది ఆల్రెడీ 50 మీటర్లు పక్కాగా ఉంది. ఇక్కడ అది 100 మీటర్స్ కూడా లేదు రివరు. ఇది గండిపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ నీళ్లు మురుగు వాసన వస్తున్నాయి. ఈ మురుగు వాసన ముందు శుద్ధి చేయకుండా ఈ ఇల్లు కూలగొట్టే కార్యక్రమం మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో 100 మంది ఇక్కడ స్టే చేశారు, విత్ పర్మిషన్స్తో కట్టుకున్నారంట. ఇక్కడ బఫర్ జోన్ అనేది కూడా కావాల్సినంత ఉంది. పని కట్టుకొని ల్యాండ్ ఎక్వైర్ చేసి కూలగొట్టి ప్రైవేట్గా ఒక గాంధీ సర్వర్ ప్రాజెక్ట్ పెట్టి అవసరం. ఇది ఒక విధ్వంసం తప్పితే ఇందులో ఎటువంటి అభివృద్ధి లేదు. ఇది ఖచ్చితంగా పిచ్చితొక్కులకు చర్య. ఇప్పుడు విచిత్రమైన ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి గత 2 సంవత్సరాల నుంచి 10,000 కోట్లు గవర్నమెంట్ ఇవ్వడానికే సాధ్యపడదుగా, కనీసం పట్టించుకోవట్లేదు. 60-70 మంది చనిపోయారు వాళ్ళు. ఆ పక్కన పెట్టి ఇప్పుడు గాంధీ మహాత్ముడు విగ్రహం పెట్టి అంత అవసరం? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని అడిగారా? కాంగ్రెస్ పార్టీ అడిగిందా? దేనికి ప్రభుత్వం ఇటువంటి విధ్వంసాన్ని పూనుకుందనేది సిగ్గులేని వ్యవహారం కింద ఉంది. వీళ్ళు ఖచ్చితంగా దీన్ని కాన్ఫిడెంట్ చేయాలా? వీళ్ళే రెసిడెంట్స్ ఎవరు బాధితులు వాళ్ళే అడ్డం తిరగాలి. మూసి బాధితులా లేకపోతే వీళ్ళు నిజంగా మూసి మురికి బాధితులా? అది ఆ నీళ్ళు కోసం చూడమనండి. ముందు ఆ నీళ్ళు శుద్ధి చేయండి. ఆ గండిపేట నుంచి వచ్చే నీళ్ళు అయ్యే తాగిస్తున్నారు జనానికి. అవి శుద్ధి చేయకుండా ఈ నీళ్ళు పడగొట్టే కారణం ఏంటి? ఇంత మంచి ఐరేజ్ కట్టుకొని సెటిల్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఈ వాసనలో ఉంటుంటే వాళ్ళు అభినందించాల్సింది పోయి దాన్ని పడగొడతానంటే అది కరెక్ట్ కాదు. అంటే సార్ దీని గురించి నోటీసులు ఏమైనా ముందే వచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు, 9th నాడు ఇచ్చారు కదా. ల్యాండ్ అక్విజిషన్ అంటారు, ల్యాండ్ అక్విజిషన్ 11(1) కింద ఇచ్చారు. అంటే చట్టబద్ధంగా వెళ్తున్నట్టు చూపించడం కోసం వాళ్ళు దాన్ని అపోజ్ చేయాలి. చేసినా కూడా ఆగపోవచ్చు. తెలియదు, నోటిఫికేషన్ వచ్చిందా తెలిసింది. అలర్ట్ అయ్యారు. 6 ఎకరాలు, సుమారు 7 ఎకరాలు ఏరియాకి పెట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి. వాళ్ళు ఎందుకంటే వీళ్ళు చేసుకోవాలి ఆ పని. గవర్నమెంట్ ఏదో నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ అని తీసుకొని నష్టపరిహారం వాళ్ళు వద్దన్నా లేకపోయినా ఒక ఇంత ఫిక్స్డ్ రేట్ చేస్తారు, తర్వాత కంటెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళంతా బిజినెస్లు మానుకొని ఉద్యోగాలు మానుకొని కోర్టుల చుట్టూ తిరగాలి. ప్రభుత్వం చుట్టూ తిరిగింది అట్లా ఉపయోగం ఉండదు, కోర్టుల చుట్టూ తిరగాలి. అది ఇక్కడ ఉన్న పథకం. ఇప్పుడు గాంధీ గారు వచ్చి గాంధీ గారికి ఇచ్చి ఏతో కర్రకి ఇస్తే ఆ కర్ర తీసుకొచ్చి కొట్టేది ఎవరినంటే అప్పుడు ఉన్నోడినే కొడద్ది. ఎవరు? ప్రపోజ్ చేసినోడిని కొడద్ది. ఎందుకంటే అటువంటి తప్పుడు ఏదో ఈ పార్టీలో ఉన్నారని ఆయనకే అర్థం కావాలి. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇది ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి సంబంధించి గవర్నమెంట్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఏమి లేదు, తిన్నది అరగని పని. ఏమన్నా ఇందులో ప్రొడక్టివిటీ ఏమైనా ఉందా? ఇన్కమ్ జనరేట్ అవుద్దా? ఎంప్లాయ్మెంట్ వస్తుందా? ఉన్న ఉద్యోగాలకి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు దాచుకున్న సొమ్ములు పిఎఫ్ గ్రాట్యుటీలు దిక్కు లేదని వాళ్ళు సస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టి ఎవరు కాంట్రాక్ట్లను బాగు చేయడం కోసం తప్పితే గవర్నమెంట్కి ఏముంటుంది? ఇది 200 కోట్ల, 1000 కోట్ల, 500 కోట్ల ఇప్పుడు 5-6 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేదంతా కాంట్రాక్టుల మేత కోత. కాంట్రాక్టుల ద్వారా ప్రభుత్వానికి ఉంటుంది, కానీ వీళ్ళు రాజకీయ నాయకులకు లాభం ఉంటుంది. అది ఒక ఇబ్బంది పెట్టి బాధ్యతలను తయారు చేయడం తప్పితే కొత్తగా వచ్చేది ఏమీ లేదు.
అంటే ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ అనేది బేసిక్ నీడ్స్ కదా. అలాంటి షెల్టర్ మరి తీసేయడంలో అసలు ప్రజలు ఇక్కడ రెసిడెంట్స్ ఏ రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? వీళ్ళంతా కూడా అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారు చూడబోతే. వీళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎప్పుడు మీట్ చేయాలని గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళేదో డబుల్ బెడ్రూమ్లోనో లేకపోతే వాంబే హౌస్లో ఉండేవాళ్ళు కాదు కదా. వీళ్ళంతా ఒక ఫైనాన్షియల్గా ఒక స్టేటస్ ఉన్నోళ్ళు. వీళ్ళు మరి ఎప్పటి నుంచి ఉన్నోళ్ళు, వీళ్ళు ఇమీడియట్గా ఇప్పుడు ఏరియా చేంజ్ అయ్యి ప్లేస్ చేంజ్ అయితే మరి కొత్త ఉపాధి ఎత్తుకోవడం కూడా కష్టం అవ్వచ్చు వీళ్ళకి. వాళ్ళు ఫైనాన్స్లో ఉన్నారంట, వాళ్ళు సాఫ్ట్వేర్లు ఉంటారు. ఈ అనుకూలతలు అయినప్పుడు ఎప్పుడు కుదిరితే ఆ కన్వీనెంట్ కుదరదు కదా. ఫ్యూచర్లో స్కాటర్ అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ 1000 మంది ఉండొచ్చు, 1000 మంది 1000 చోట్ల స్కాటర్ అవుతారు. ఆర్థిక వ్యవస్థకే ఎఫెక్ట్ అవుతుంది. ట్యాక్సులు కట్టేవాళ్ళు ఇక్కడ బతికి డిపెండెంట్స్ ఉంటారు, కొంతమంది బిజినెస్ వాళ్ళు, వర్కర్స్ అంతా డిస్టర్బ్ అవుతాయి. ఈ హ్యాబిటేట్ ఇది అసలు ఈ హ్యాబిటేట్ ప్రాజెక్ట్ నేషనల్ హైవే ప్రాజెక్టా, ఇది ఏమైనా రైల్వేసా లేకపోతే డిఫెన్స్? ఏమీ లేదు. ఒక అమ్యూజ్మెంట్ పార్కు, మహాత్మా పేరు పెట్టి ఒక అమ్యూజ్మెంట్ పార్క్. ఇది అమ్యూజ్మెంట్ పార్క్ ఇంత మంచి ఆవాసాలని, రెసిడెంట్ హ్యాబిటేట్స్ని కూలగొట్టడం అనేది అది ఎట్లయినా ఖచ్చితంగా ప్రభుత్వానికే నష్టం. అల్టిమేట్గా వాళ్ళకంటే కూడా ప్రభుత్వానికి ఎక్కువ నష్టం. సో ఇక్కడ మీ ఇల్లు తీసేసి గాంధీ విగ్రహం పెట్టి డెవలప్మెంట్ చేస్తాను అంటున్నారు కదా. సో అలా డెవలప్మెంట్ చేస్తే దానికోసం మీ ఇల్లు సాక్రిఫైస్ చేస్తారా మీరు? I don't think we'll sacrifice. We don't want to sacrifice. Gandhi Sarovar project పెద్ద వేస్ట్ అంటే యాక్చువల్లీ 500 ఫ్యామిలీస్ ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేయడము జస్ట్ ఫర్ స్టాచ్యూ. ఐ థింక్ ఇట్స్ రియలీ అన్నెసరీ. దట్స్ మై క్యాజువల్ ఒపీనియన్ ఆన్ దట్. సో అంటే జనరల్గా మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇంతకంటే ఒకవేళ మంచి ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు మీకు ఇస్తే మీరు అక్కడికి షిఫ్ట్ అయిపోతారా? యాక్చువల్లీ వద్దండి, కానీ ఐ థింక్ ఇట్స్ బెటర్ ఇఫ్ దే గేవ్ కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ ఇచ్చినా ఆలోచించే వాళ్ళం, కానీ ఇట్ హోల్డ్స్ టూ మెనీ మెమరీస్. పుట్టినప్పటి నుంచి ఇక్కడే పెరిగాము, ఆడాము, ఇంతమంది ఫ్రెండ్స్ చేసుకున్నాము. ఐ డోంట్ థింక్ వీఆర్ రెడీ టు లీవ్ ఎంపీఆర్. సో ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోతే మీకు మీ ఫ్యూచర్కి, మీ స్టడీస్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే 10th చదువుతున్నాను నేను, బోర్డ్స్ జరుగుతున్నాయి. సడన్గా ఇట్లా షిఫ్ట్ అయిపోమంటే మాకు కష్టంగా ఉంటుంది. ఇట్ విల్ రియలీ డిస్టర్బ్ మై ఫ్యూచర్. సో లైక్ ఈజ్ దిస్ నెసెసరీ? అంటే గాంధీ విగ్రహం పెట్టడం నెసెసరీ అంటారా, లేదంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ? ఓకే, ఐ థింక్ ఇట్స్ a step forward. Yeah, we don't have a problem with that. We have no problem with them beautifying the Musi, but destroying this, that would affect more than just the 450 families living there. We have many connections. Our schools, it's not just the homes that they're destroying. This might be a closer place to work, school, or whatever they might have to do, maybe to their extended families. So destroying this would change many things, not just the homes over here. సో వాట్ ఆర్ యూ డిమాండింగ్ ది సీఎం రేవంత్ రెడ్డి? Don't destroy this. We have no problem with beautification of Musi, but this must stand. We won't leave MPR. That's our final opinion. నమస్తే అండి. నమస్తే మీ తల్లి. పేరు? లక్ష్మి నా పేరు. ఓకే, లక్ష్మి గారు, ఇక్కడ ఈ అపార్ట్మెంట్లు తీసేసి గాంధీ విగ్రహం పెడదామని చెప్పేసి అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గాంధీ విగ్రహం పెడతాం కరెక్టే, మనకు స్వతంత్రం తెచ్చింది ఆయనే కాబట్టి, మనకు అన్ని చేసింది ఆ స్వతంత్రం, అన్ని చేసింది కూడా గాంధీ కాబట్టి, గాంధీ గురించి విగ్రహం పెడతాడు కరెక్టే, కానీ ఇటు ఉండేటోళ్ళు అందరికీ ప్రాబ్లం కదా. ఈ అపార్ట్మెంట్లో కట్టుకునేటోళ్ళు ఉన్నారు, అప్పులు చేసి లోన్ల మీద తెచ్చుకునేటోళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా కష్టపడిందే, కానీ ఇది కబ్జా చేసుకున్నది అయితే కాదు కదా, కష్టపడి తెచ్చుకున్నది వీళ్ళందరూ. కష్టపడి మేము కూడా పనిచేస్తాను, 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అపార్ట్మెంట్లో నేనైతే పనిచేస్తున్నాను. మేమందరమే మాకందరికి క్షణంగా తీసేయాలంటే కూడా మేమందరం ప్రాబ్లంలో పడతాము. క్షణంగా పోవాలంటే కూడా మేము పోలేము. మేము రెంట్ కట్టుకొని బతికేటోళ్ళమి. 150 మంది మేము పనిచేస్తాము. నిద్ర లేస్తే 5 అయిందంటే మార్నింగ్ అందరం వచ్చేస్తాం పనికి. కానీ ఇక్కడ మటుకు ఈ అపార్ట్మెంట్ మటుకు పోకూడదు, పోతే మటుకు మాకు కూడా బాధనే, క్షణంగా పోలేము. మాకు ప్రాబ్లం చాలా అవుతుందిరా. అందుకే అంటున్నాం మేము, దయచేసి ఈ అపార్ట్మెంట్ని ఏం చెయ్యొద్దు. సీఎం గారికి మేము అదే చెప్తున్నాము, మరీ చెప్తున్నాము. ఏదైనా చెయ్యాలంటే గాంధీకి ఏం చెయ్యాలనుకుంటే ఇక్కడ ఏడన్నా కబ్జా చేసుకున్న భూములు ఏడన్నా ఉంటే కూడా దానిలో చెయ్యొచ్చు. కానీ ఇది వాళ్ళు సొంతగా చేసుకున్నది కాబట్టి, ఇది వాళ్ళు కబ్జా చేసుకున్నది కాదు కాబట్టి, వాళ్ళు స్వయాగా కష్టం చేసుకొని కట్టుకున్నారు. అందుకని మాకు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి మేము కూడా అదే కోరుకుంటున్నాం సీఎంని. ఈ అపార్ట్మెంట్ అయితే పోకూడదని కోరుకుంటున్నాం. మరీ చెప్తున్నాం సీఎం గారికి. ఇక్కడ నుంచి అపార్ట్మెంట్ తీసేసి మళ్ళీ వేరే దగ్గర వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇస్తే వీళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అవుతారు కదా, అలా లేదు మేడం, అట్లా లేదు. ఇట్లా ఇంకొకళ్ళు వచ్చి ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకో సీఎం వచ్చారు, ఆయన వచ్చి ఈ అపార్ట్మెంట్ తీసేస్తామని ఇప్పుడు ఈయన అంటున్నాడు కరెక్టే. మళ్ళీ 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఆయన కూడా అట్లా అంటారు. అది కరెక్ట్ కాదుగా మేడం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సదాయిగా సంపాదించుకొని, సొంతగా కష్టపడి సంపాదించుకొని కట్టింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సీఎం వస్తే అందరికి పేదోళ్ళకి కూడా మంచిగా చేయాలా.
అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది అని అంటే ఇక్కడ మనం గాంధీ విగ్రహం పెడితే టూరిజం అవుతుంది, ఆ డబ్బులు వస్తే మళ్ళీ మనకి రాష్ట్రమే కదా అభివృద్ధి అవుతుంది, ఇల్లు పోతే ఏముంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి గురించి మీరు ఏమంటారు? లేదు, ఇప్పుడు ఈ గాంధీ వస్తే కరెక్టే, గాంధీ విగ్రహం పెడతామంటున్నారు. ఇక్కడ కరెక్టే, మేము కాదనట్లేదు. కానీ ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మేడం? ఇక్కడ పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళందరూ వెళ్ళరు కదా, 460 ప్లాట్లు, వాళ్ళందరూ ఎక్కడ వెళ్తారు? అంతమంది ఎక్కడ వెళ్తారు? కోట్ల మంది ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో, వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళాలి? వేల మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చదువుకునే టైం ఇది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ఎక్కడ వెళ్తారు? ఈ అపార్ట్మెంట్ అని కడతాడు కరెక్టే, కానీ ఎక్కడన్నా బాగుండే కాడ ప్రజలకు ఇబ్బంది లేకుండా, పేదోళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలి. కానీ ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు? అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామన్నాడు, పని లేని వాళ్ళకి కల్పిస్తామన్నాడు, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు అన్నీ ఇస్తామని చెప్పిండు సీఎం గారు, కరెక్టే. కానీ అందరూ ఎకబడి చేసిండ్రు, కానీ ఒక్కళ్ళకి కూడా ఏం చేయలేదు ఆయన. అసలు చెప్పిన ఏవి ఇవ్వలేదు, ఆయన చెప్పిన ఏమీ లేదు, పేదోళ్ళకి కూడా ఏమీ లేదు. బస్సు ఫ్రీ ఎందుకు మేడం? అందరిని కొట్టుకోమని ఫ్రీ చేశాడు సీఎం గారు. ప్రతి ఒక్క లేడీస్కి ఫ్రీ అన్నారు. ఇంతకుముందు ఎట్లా కిరాయిలే బస్ పాస్ తీసుకొని వచ్చిండ్రు అందరూ, ఇప్పుడు ఆయన ఫ్రీ వేసిండు. ఆ ఫ్రీ వేసినందుకే ఆ బస్సులు ఇప్పుడు ఆటో వాళ్ళు ఈ నుంచి ఆడకపోతే 30-40 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు. మరి ఈయన చేయబట్టే కదా వాళ్ళు అటు తీసుకుంటారు. పేదోళ్ళకి కష్టం పాప, ఇది కష్టం నాన్న. అందుకే నేను అంటున్నా సీఎం గారికి అదే చెప్తున్నాము, మాకైతే ఈ అపార్ట్మెంట్ పోవడానికి ఇష్టం లేదు. మేము కూడా పని చేసుకుంటాం కాబట్టి మేము పని వాళ్ళు ఏంది మాట్లాడతాను అనుకుంటారేమో, కానీ మేము పని వాళ్ళం ఇక్కడ దీని బతుకు తెరువు కోసం మేము వచ్చినాం కాబట్టి, మేము బతకాలి కాబట్టి అపార్ట్మెంట్ తీయద్దు మరీ కోరుకుంటున్నాము, మరీ చెప్తున్నా అది. My name is Narayanan, Krishnan Narayanan. I am 71 years old, work for the Airports Authority of India at Begumpet Airport, then Shamshabad Airport, and then retired in 2014. I am staying here for the last, before retirement itself I am staying here. That is 2011 onwards I am staying here. 15 years I am here. Now suddenly we got a report in the newspaper that we have to vacate and give it for Gandhi Sarovar project. Now that it's a shock to us. How can we vacate without any notice to us? It has come in the newspaper only, not even to the apartments committee, not to the individuals. So we felt shocked actually. That is the reason we are all trying to agitate. We don't go for what we call, Gandhi stood for ahimsa. So we don't want himsa. We want only ahimsa. Ahimsa, the way it should be, ahimsa only. And Gandhi statue is going to be, already there is a Gandhi statue in a sitting posture like what we have in public garden. Similar to the one we have in Bapu Ghat, it's called Sangam, where this is called Musa River and there it comes Isa River. So they join at Sangam and that is called Musi. After only then it becomes Musi. Musa and Isa, both the words put together, that become Musi. It is running up to Nalgonda or somewhere, quite far away. That's okay. సో ఈ గాంధీ విగ్రహం ప్రాజెక్ట్ అనేది స్టేట్ డెవలప్మెంట్ కోసం అని అంటున్నారు. సో స్టేట్ డెవలప్మెంట్ కోసం మీరు ఇళ్ళని సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నారా? We are not against the development of the project. Please project and please develop the Musi River also, Musa River also. We are very happy with that, but not at our cost. That's the only request is that. Not at our cost, but it can be developed. We'll be happy, we'll be part of it. We'll try to help out also wherever possible. But we don't want to be disturbed from the place we are living for the past 15 years. We carry a lot of memories. Children were educated here. We were working here. Parents were there. So all that things are there. ఇంతకంటే బెటర్ ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు మీకు ఇస్తే మీరు ఇక్కడ నుండి ఖాళీ చేస్తారా? I doubt we'll get a better facility because this is on the main road in the Tri Junction, nearer to Langar House as well as Sun City and Narsingi both. There's no issues for us. As such, there is no issues. Let us remain what we are. We are all middle class people. Don't disturb us. We don't want better facilities. We want what we are having only. That is, we are satisfied with what we have. So what are your demands on government? We demand from the government development, all right, but not at the cost of the flat owners or individuals, whatever it is.